హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఈపీఎఫ్ఓ 3.0 ఇకపై పిఎఫ్ నిధులు ఏటీఎం నుంచే. అది ఎలా అంటే అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. భారత ప్రభుత్వ కార్మిక భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఈ నవీకరణల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఫీచర్ పిఎఫ్ నిధులను ఏటీఎం ద్వారా నేరుగా ఉపసంహరించుకునే సదుపాయం. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ను ఉపసంహరించుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ లేదా ఆఫీస్ విజిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఏటీఎం కార్డు ఉపయోగించి నేరుగా డబ్బు తీసుకోవచ్చు. ఇది ఉద్యోగుల కోసం నిజంగా గేమ్ చేంజర్ అవుతుంది. ఈపీఎఫ్ఓ 3.0 కొత్త ఫీచర్లు మీరు తెలుసుకోవాల్సినవి. ఈపీఎఫ్ఓ 3.0లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చారు. వాటిలో ప్రధానమైనవి ఇవే. 1. పిఎఫ్ ఏటీఎం కార్డు. ఇది ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఏటీఎం కార్డు. దీని ద్వారా ఉద్యోగులు ఏటీఎం ద్వారా పిఎఫ్ ఉపసంహరణ చేయగలరు. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లోకి మోసుకొని వెళ్లే విధానం ఉండగా ఈ కొత్త మార్పుతో ఏటీఎం నుంచే డబ్బును డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. 2. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు. ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం, డిఆర్ఎస్ అలవెన్స్ మరియు రిటైనింగ్ అలవెన్స్లో 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఈ 12% పరిమితిని తొలగించబోతున్నారు. అంటే ఉద్యోగులు తమ ఇష్టానుసారం ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేయగలరు. 3. పెన్షన్ వేతన పరిమితి పెంపు. ప్రస్తుత పెన్షన్ వేతన పరిమితి 15,000 కాగా ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా దీన్ని 21,000కు పెంచే యోచనలో ఉంది. ఏటీఎం ద్వారా పిఎఫ్ ఎలా విత్డ్రా చేసుకోవాలి. ఏటీఎం ద్వారా పిఎఫ్ ఎలా విత్డ్రా చేసుకోవాలి. ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం చాలా సులభం. మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1. సమీపంలోని ఏటీఎం వద్దకు వెళ్ళండి. 2. మీ ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డును స్లాట్ చేయండి. 3. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. 4. విత్డ్రా పిఎఫ్ లేదా పిఎఫ్ ఉపసంహరణ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. 5. మీరు అవసరమైన మొత్తం ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయండి. ఇలా ఏటీఎం నుంచే డబ్బు తీసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఈపీఎఫ్ఓ 3.0 వల్ల ఉద్యోగులకు లాభం ఏమిటి? త్వరగా మరియు సులభంగా పిఎఫ్ ఉపసంహరణ. ఇకపై కొన్ని క్లిక్స్తో ఏటీఎం నుంచే డబ్బు తీసుకోవచ్చు. ఆన్లైన్ క్లెయిమ్ల అవసరం లేదు. ఇకపై ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాంగ్ ప్రాసెస్ అవసరం లేకుండా డబ్బును నేరుగా తీసుకోవచ్చు. సురక్షితమైన లావాదేవీలు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డు సురక్షితమైన పిన్ ప్రొటెక్షన్తో వస్తుంది. పెన్షన్ పెంపుతో ఉద్యోగులకు లాభం. కొత్త మార్పుల ద్వారా ఉద్యోగులకు ఇంకా ఎక్కువ పెన్షన్ లబ్ధి ఉంటుంది. ఈపీఎఫ్ఓ 3.0 ఉద్యోగుల కోసం మరో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఏటీఎం ద్వారా నేరుగా పిఎఫ్ ఉపసంహరణ చేయడం అంటే సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఇబ్బందులు లేకుండా సులభంగా డబ్బు పొందే అవకాశం. ఈ కొత్త ఫీచర్లు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.